నాన్ వేషణ బెట్టింగ్ యాప్స్ మీద మంచి యుద్ధం చేస్తున్నాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ మీద వాళ్ళ మీద బాగా ఫైట్ చేస్తున్నాడు. ఓకే, గుడ్, మంచిది. కాకపోతే మనం అనుకునేది అది. కానీ వాడు చేసే యుద్ధాలు ఎలా ఉంటాయంటే, మీరు వీడియో చూస్తుంటే అతని వీడియోలు వెనకాల ఒక హోటల్ పేరు ఉంటుంది. అది మనం చెప్పలేం, మీ అందరికీ తెలుసు అది ఏం హోటల్ అనేది. సో అలాంటి యుద్ధాలు చేస్తుంటాడు అతను. ఆటగాడు కదా, ఆ యుద్ధాలు బాగా ఎక్కువ చేస్తుంటాడు. అవి మంచివి అతనికి. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ చెత్తవి. అంటే బెట్టింగ్ యాప్ చెత్తవి ప్రమోట్ చేయడం తప్పు. అసలు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళడమే తప్పు. దానివల్ల చాలామంది నష్టపోయారు, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళందరినీ చూసి కొంతమంది ఆ బెట్టింగ్ యాప్స్ మీద చేయడం, ఆ బెట్టింగ్ వేయడం, డబ్బులు పోగొట్టుకోవడం, చాలా లాస్ అవుతున్నారు. సో వీళ్ళ మీద పడగడం కాదు, వీళ్ళనడం కరెక్టే. కానీ ఏ విధం, ఒక విధానం ఉంటుంది. బూతులు, అమ్మలు, నాన్నలు, అక్కలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి వాడు మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూడండి, ఒకటి క్లిప్ చూపిస్తాను మీకు. నీకు అంతగా డబ్బులే కావాలంటే ఇప్పుడు మీ అమ్మ ఉన్నది కదా, విజయవాడ బెంజ్ సర్కిల్కి తీసుకెళ్ళి నించోబెట్టు. 40 లక్షలు నీకు ఉన్నారు, నాకు 40 లక్షలు ఉన్నారు, 1 కోటి మంది రేటుకి అర్థం. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయిరా. నిన్నే ఇప్పుడు వాడెవడో చచ్చాకను మన తల్లిని పండబెట్టేస్తే అయిపోయిందిగా, డబ్బులు వస్తాయి కదా. అంతకని ఇప్పుడు వాడు చచ్చిపోయి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క మొత్తం అందరూ బాధపడే కన్నా నీ తల్లిని పండబెట్టేసే. డబ్బులు మనకు కావాల్సింది డబ్బులు కదరా, డబ్బులు కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని చెప్పడం కరెక్టే, తప్పేమీ కాదు, మంచిదే. కానీ నువ్వు ఎలా చెప్పాలి, చెప్పే విధానం ఎలా ఉండాలి? అమ్మల్ని, అక్కల్ని, ఇలాంటి వాళ్ళని తీసుకురావాలా? ఆలీ గారి మీద ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఒక్క భూత పురాణం కూడా లేదు. ఆలీ గారు అని మరీ మర్యాదగా మెన్షన్ చేశాడు. మరి అతన్ని ఎందుకు అమ్మల్ని, అక్కల్ని తీసుకురాలేదు? వీళ్ళనే ఎందుకు అన్నావు? అంటే వీళ్ళు లోకువా? అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అంటే ఇతనికి బాగా అవుతుంది అనమాట. తెలుసు అతనికి, అన్నీ తెలుసు, ఆటగాడు కదా, అన్నీ తెలుసు. సో పెద్దోళ్ళని ఏమన్నాడు, తక్కువని, యూట్యూబర్స్ని, వీళ్ళందరినీ తొక్కుతాడనమాట. అంటే వాళ్ళ ఫాలోవర్స్ అంతా అతనికి రావాలి, ఆ ఫేమ్ అంతా అతనికి రావాలి. బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేసేది కరెక్ట్ వేలో చేయాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు అమ్మల్ని, అక్కల్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? అది అసలు కరెక్టే కాదు, నా దృష్టిలో కరెక్ట్ కాదు. కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తూ అమ్మల్ని తిట్టడం కూడా కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. మరి వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు యుద్ధం చేయాలంటే ఎవరి మీద చేయాలి? ఈ చిన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చేయాలా? వాళ్ళ మీద కాదు, గవర్నమెంట్ మీద చేయాలి. ఆ బెట్టింగ్ యాప్స్ ఆ ఓనర్ ఎవడో వాడి మీద చేయాలి. అసలు అవన్నీ ఆపాల్సింది గవర్నమెంట్ తలుచుకుంటే అవన్నీ ఆపలేదా, చేయలేదా? మరి ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్? నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? గవర్నమెంట్ని. రేవంత్ రెడ్డిని అలా తిట్టు, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారిని అలా తిట్టు. మీరు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయట్లేరు? ఇలా ప్రమోట్ జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, మీరు ఎందుకు వాటిని స్టాప్ చేయట్లేదని మరి వాళ్ళని తిట్టు. ఏం చేయలేవు. మన ఇండియన్ క్రికెటర్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. మరి వాళ్ళని ఏమనంటే, వాళ్ళ జోలికి వెళ్ళడే. ఓహో, అంటే ఒక వీడియో చేశా, అతను చెప్పింది ఏంటంటే జిఎస్టీ కట్టిన యాప్స్ అన్నమాట. అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాప్స్ అవన్నీ. సో గవర్నమెంట్ అప్రూవ్ చేసి జిఎస్టీ కడితే తప్పే. అంటే తప్పు చేసేటప్పుడు జిఎస్టీ కట్టాలి, తప్పు చేస్తేనే జిఎస్టీ కట్టాలి. సో తప్పు చేయకపోతే జిఎస్టీ కట్టక్కర్లేదు. అది అతని ఉద్దేశం అన్నమాట. జిఎస్టీ కట్టి తప్పు చేయమని చెప్తున్నాడు. అది అతని రేంజ్. విరాట్ కోహ్లీ, ఈ ధోనీలు, వీళ్ళందరూ చేస్తున్నది గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్లు. వాటికి కస్టమర్ సర్వీస్ ఉంటారు. ఆడినోడు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు జిఎస్టీ పే చేయాలి. ఆడాక గెలుచుకుంటే 1 కోటి. అంటే ఏదైనా ప్రమాదమేగా. ఎంపీఎల్ కానీ, డ్రీమ్11 కానీ, వింజో కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ తప్పే కదా. సోను సూద్ గారు ప్రమోట్ చేశారు, విరాట్ కోహ్లీ గారు ప్రమోట్ చేశారు, ఎంఎస్ ధోని గారు ప్రమోట్ చేశారు, మన ఇండియన్ క్రికెటర్స్ చాలామంది ప్రమోట్ చేశారు. అండ్ ఆహా, బిగ్ ప్లాట్ఫామ్ ఆహా షో వాళ్ళు ప్రమోట్ చేశారు. బాలకృష్ణ గారిని అనలేవే, అల్లు అరవింద్ గారిని అనలేవే, అల్లు అర్జున్ గారిని అనలేవే, వీళ్ళు అన్నట్టు అంత దాకెందుకు? ఆలీ గారినే మర్యాదగా మాట్లాడాడు. ఆయన అనలేదు వీళ్ళు అన్నట్టు, అమ్మల్ని, అక్కల్ని, వీళ్ళు అన్నట్టు వాళ్ళని అనలేదే. అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఫేమ్ సంపాదించుకోవాలి. వీళ్ళని బాగా తిడితే అతని ఫేమ్ బాగా వస్తుంది అనమాట. స్టార్టింగ్లో నాన్ వేసిన స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ అయినప్పుడు అతనికి అసలు అంత ఫేమ్ లేదు. అప్పుడు ట్రావెలర్స్లో ఎవరున్నారంటే ఉమా ట్రావెలర్ ఉంటాడు. అతను మంచి స్థాయిలో ఉండేవాడు యూట్యూబ్లో. సో అతని మీద ఒక వీడియో చేశాడు. అతను డబ్బులు అడిగాడు, జనాల్ని మోసం చేశాడని ఒక వీడియో చేశాడు. అప్పటి నుంచి అతను ఫేమస్ అయ్యాడు. అంటే అతను ఏం చేస్తాడంటే, అతను ఫేమ్ అవడానికి ఒకరి మీద పడతాడు. ఎవరో బిగ్గా ఎవరున్నారా అనేది వాళ్ళ మీద పడతాడు. వాళ్ళ మీద పడి అతను ఫేమ్ సంపాదించుకుంటాడు.
ఆ టైప్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు సంపాదించాడు కదా, 30 లక్షలు లేదా 60 లక్షలు వస్తాయని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇవి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అని పెట్టాడు. వాడు ఎవరికి ఇయ్యడు, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇయ్యడు, వాడే తీసుకుంటాడు. మనల్ని ఏంటంటే మనకేదో అట్లా చూపిస్తాడనమాట. అంటే మనం పొంగిపోవాలి కదా, వాడికి ఫ్యాన్స్ అయిపోవాలి కదా అని చెప్పేసి అతను చేస్తున్న వే కరెక్ట్ కాదు. బెట్టింగ్ యాప్స్ మీద ఎవరి మీద యుద్ధం చేయాలి? గవర్నమెంట్ మీద. ఆ బెట్టింగ్ యాప్స్ ఎవడైతే కనిపెట్టాడో ఆ ఓనర్స్ ఉన్న ఆ ఎదవల మీద, వాళ్ళ మీద చేయాలి. అంతేగాని చిన్న చిన్న యూట్యూబర్స్ మీద పట్టుకొని ఓకే వీళ్ళకి చెప్పాలి. ఏ విధంగా నువ్వు చెప్పే విధానం ఒకటి ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఒక వీడియో చేయి, మంచిగా చేయి. అంతేగాని బూతులు పురాణం చేస్తూ ఇవన్నీ చేస్తూ అది కరెక్ట్ అయితే కాదు, నాకు కరెక్ట్ కాదనిపించింది. అంత నేను కామెంట్స్ చూస్తుంటే కొంతమంది ఆ బూతులు కూడా కరెక్టే అని కొంతమంది పెడుతున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అది ఇదే అని పెడుతున్నారు. ప్రతి ఒక్కడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళని చూసి ఇంకోడు అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు, ఏదో ఒక రూపంలో బెట్టింగ్ వేస్తాడు. వీలే కదా అసలు యూట్యూబ్, నువ్వు ఏదైతే నీకు డబ్బులు వస్తున్నాయో ఆ యూట్యూబ్ వాళ్ళు నీకు ఇస్తున్నారో ఆ యూట్యూబే ప్రమోట్ చేస్తుంది బెట్టింగ్ యాప్స్. యాడ్స్, ఎన్ని యాడ్స్ వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్, చాలా యాడ్స్ వస్తున్నాయి. నీ వీడియో మీదే వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్. నీ వీడియో ఓపెన్ చేస్తే ఆ యాడ్ వస్తుంది కదా మధ్యలో, ఆ బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. మరి యూట్యూబ్ని అనలేము, ఎందుకంటే యూట్యూబ్ మనకి డబ్బులు ఇస్తుంది కదా, మనల్ని పోషిస్తుంది యూట్యూబ్. వాళ్ళని ఏమనలేడు. అంటే ఇతని లాజిక్ వేరు, ఈయన లాజిక్కే వేరనమాట. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ మీద పడాలి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ మొత్తం ఇతనికి రావాలి, ఇతను మంచి ఫేమ్ సంపాదించుకోవాలి. అది అతని గోల్ అనమాట. చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ఆ చెప్పే విధానం అతని దగ్గర లేదు. ఎలా పడితే అలా మాట్లాడడం, అమ్మల్ని అనడం, ఏది పడితే అనడం. వాడికే అమ్మ ఉంది, కానీ వీడన్న అమ్మని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా బ్యాడ్గా మాట్లాడలేదు. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ తప్పని తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, కానీ డబ్బు కోసం ప్రమోట్ చేస్తున్నారు తెలుసు వాళ్ళందరికీ. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ప్రమోట్ చేయమని చెప్పేసి మొత్తం అందరు చెప్పేస్తున్నారు. విజయ్ దేవరకొండ గారి మీద, టాలీవుడ్ మీద వాళ్ళని భూతపురాణం వాళ్ళ మీద పెట్టలేడు, అంత ధైర్యం లేదు అతనికి. ఇది నాన్వేషన్ గాడి అసలు రూపం అనమాట. అంటే నేను చెప్పేది మీకు ఎక్కకపోవచ్చు, చాలామందికి ఇది ఎక్కకపోవచ్చు. ఏం నాన్వేషన్ దేవుడు యువత గురించి ఆలోచిస్తున్నాడు, దేశం గురించి ఆలోచిస్తున్నాడు, వాడు పెద్ద లఫ్ఫుట్టుగాడు. నేను చెప్తున్నా పెద్ద లఫ్ఫుట్టాడు. బాగా ఒకళ్ళ మీద పడి వాడు బాగా ఫేమ్ సంపాదించుకుంటాడు, అలాంటి వాడు అనమాట. ఈ వీడియో చూశాక నన్ను తిట్టాలి అని మీకు ఎవరికైనా అనిపించి కామెంట్ సెక్షన్లో పెట్టినా, మీ మైండ్కి అది వచ్చినా, నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే మీ అందరికీ, అంటే నన్ను తిట్టే వాళ్ళకి, వాడిని సపోర్ట్ చేస్తూ నన్ను తిట్టే వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇది. ఓకే, థ్యాంక్ యూ.